సంగీత దర్శకుడిగా జీవనోపాధి పొందుతున్న పాటలు పాడటం తన అభిరుచని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. అలా అని తనకు నచ్చిన పాటలు మాత్రమే పాడుతానని ఆయన స్పష్టం చేశారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నూతన దర్శకుడు వినయరత్నం దర్శకత్వం వహించిన చిత్రం శ్రీ చిదంబరం గారు. ఈ చిత్రంలో పాట పాడిన కీరవాణి హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన ముందస్తు విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతరం ఎంతో ఉత్సాహంగా మంచి కథాంశాన్ని తీసుకుని చేసిన సినిమా మంచి విజయం సాధించాలని కీరవాణి ఆకాంక్షించారు. యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ హాజరై కథానాయకుడు వంశీ నటనను ప్రశంసించారు. డిఫరెంట్ ఎబిలిటీ కానీ ఒక ఇన్సెక్యూరిటీ కానీ అంత రెస్పెక్ట్ఫుల్గా చూపించడం ఇట్స్ వెరీ వెరీ రేర్ ఇన్ తెలుగు సినిమా ఆర్ ఇన్ ఇండియన్ సినిమా అండ్ యూ షోడ్ దాట్ విత్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. మేమందరం ఏం నమ్ముతాం అంటే సినిమా ద్వారా నాట్ ఓన్లీ హీరోయిజం, ఒట్టి హీరోయిజం ఇట్లా స్లో మోషన్ షాట్లు అవే కాకుండా మనం జనాలకి హోప్ కూడా ఇవ్వాలి. And this is purely, I think this is the intention of this film and it looks so beautiful. Vamshi, I wanted to ask you, అసలు ఎట్లా చేసినావు? వెన్ ఐ సా యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టీజర్ ట్రైలర్, ఐ హావెంట్ వాచ్ ద ఫిలిం, దాంట్లోనే చాలా కన్విన్సింగ్గా అనిపించింది. సో ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం టు పిక్ దిస్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ తీసుకొని దాన్ని చింపేయటం అనేది మామూలు విషయం కాదు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్.